కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అంటే చిరంజీవిని చూడబోతున్నారు అంటూ అనిల్ రావిపూడి లీక్ చేసి మెగాస్టార్ 157 పై పిచ్చ హైప్ తెచ్చేశాడు. రిలీజ్ డేట్ కూడా లాక్ చేశాడు. రేపు మాపో ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి వశిష్ఠ చిరు కాంబోలో తెరకెక్కుతున్న విశ్వంబర సంగతి ఏంటి? ఈ ప్రాజెక్ట్ కి క్రేజ్ తీసుకొచ్చేందుకు ఆ మ్యూజిక్ డైరెక్టర్ రంగంలోకి దిగాడా? ఆ క్లాసిక్ పెప్ సాంగ్ రీమిక్స్ చేయబోతున్నారా? బింబిసారాతో కళ్యాణ్ రామ్ కి మ్యాసివ్ హిట్ ఇచ్చిన వశిష్ఠకు మెగాస్టార్ చిరంజీవి పిలిచి ఛాన్స్ ఇచ్చాడు. కానీ విశ్వంబర టీజర్ ఫ్యాన్స్ అంచనాలను అందుకోవడంలో తడబడింది. పూర్ విఎఫ్ఎక్స్ కి తోడు రిలీజ్ చేసిన ఒక్క సాంగ్ కూడా మెప్పించలేకపోయింది. అలాగే రిలీజ్ వాయిదా, ఓటీటీ డీల్ సెట్ కాలేదన్న టాపిక్ కూడా విశ్వంబరపై బజ్ తగ్గించేసింది. దీనికన్నా వెనుక స్టార్ట్ చేసిన మెగాస్టార్ 157 దూసుకెళ్తోంది. ఆది నుండి తనకు బాగా తెలిసిన విద్య అయిన ప్రమోషన్స్ స్టంట్ స్టార్ట్ చేశాడు అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి సినిమా ఇప్పటికే నెక్స్ట్ సంక్రాంతికి బాక్సాఫీస్ ని రఫాడించేందుకు రెడీ అవుతోంది. మరి విశ్వంబర రిలీజ్ డేట్ ఎప్పుడు అంటూ టీం కూడా చెప్పలేని పరిస్థితి. మెగా 157 ముందు విశ్వంబరకున్న బజ్ తేలిపోతుండటంతో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ని రంగంలోకి దింపింది టీం. గోదావరి గట్టు మీద రామచిలకవే అంటూ అందరినీ ఉర్రూతులోగించిన భీమ్స్ మరోసారి చిరంజీవి కోసం మాస్ మసాలాను రెడీ చేస్తున్నారట. అది కూడా రీమిక్స్ అన్న టాక్ నడుస్తోంది. విశ్వంబరకు కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికీ ఓ పెప్ సాంగ్ కంపోజ్ చేస్తున్నారట బలగం మ్యూజిక్ డైరెక్టర్. మెగా 157 కి బాణీలు సమకూర్చే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన భీమ్స్ విశ్వంబరలో ఐటమ్ సాంగ్ బాధ్యతను తీసుకున్నారట. చిరంజీవి క్లాసిక్ పెప్ సాంగ్ అన్నయ్య మూవీలోని ఆట కావాలా పాట కావాలా సాంగ్ ని రీమిక్స్ చేయబోతున్నారు అని టాక్. అందులో సిమ్రాన్ నర్తిస్తే ఇప్పుడు బాలీవుడ్ ముదుగుమ్మ మౌని రాయ్ స్టెప్పులు వేయబోతుందట. ఇదే నిజమైతే ఇప్పటి వరకు తన పాటలు ఇతరులు రీమిక్స్ చేస్తే ఫస్ట్ టైం మెగాస్టారే రీమిక్స్ చేసుకుంటున్నట్లు అవుతోంది. మొత్తానికి ఈ పెప్ సాంగ్ తోనైనా సినిమాకు ఓ ఊపు వస్తుందని ఆశిస్తోంది టీమ్. ఇక రిలీజ్ డేట్ కూడా చిరు బర్త్డే కన్నా ముందుగా వచ్చే ఛాన్స్ ఉందని టాక్. భీమ్స్ ఈ పాటకు ఎంత న్యాయం చేస్తాడో, విశ్వంబరకు ఎంత హైప్ తెస్తాడో చూడాలి.